అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లేక అయితే వెళ్ళిపోదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి IPL 2026 సీజన్ నుంచి ఇప్పుడే బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అదే టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్ అయితే బ్యాన్ అయితే అయ్యాడు. అదేంటి బ్రో, IPL 2026 సీజన్లో మ్యాచ్ అన్ని కంప్లీట్ అయితే అయిపోయాయి కదా, ఇంకా ఎలా బ్యాన్ అవుతాడంటే IPL 2027లో ఫస్ట్ మ్యాచ్ అయితే టిమ్ డేవిడ్, RCB ఫినిషర్ టిమ్ డేవిడ్ బ్యాన్ అయితే అయినాడు, సస్పెండ్ అయితే అయినాడు. చూడండి ఏం చేశాడు ఈ మహానుభావుడు. టిమ్ డేవిడ్ ఏం చేశాడంటే RCB వర్సెస్ GT మ్యాచ్లో, అంటే GT వాళ్ళు బ్యాటింగ్ అయితే చేస్తున్నారు. 10th ఓవర్ టైంలో ఐస్ బ్యాగ్ని తీసుకొని అంపైర్ నితిన్ వైపు అయితే విసిరాడు. అవును కదా, అందుకే అంటే BCCI అయితే చాలా అంటే చాలా సీరియస్గా రియాక్ట్ అయితే అయింది. అందుకే టిమ్ డేవిడ్ని సస్పెండ్ అయితే చేసింది. అంటే ఐస్ బ్యాగ్ విసిరేస్తానే డైరెక్ట్గా సస్పెండ్ ఏమైనా చేస్తారా, డైరెక్ట్గా బ్యాన్ చేసేస్తారని డౌట్ అయితే రావచ్చు. కానీ ఆల్రెడీ ఈ మహానుభావుడి మీద ఆల్రెడీ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. లీగ్ స్టేజ్ మ్యాచెస్లో ఇలా మిడిల్ ఫింగర్ చూపించాడు కదా, మిడిల్ ఫింగర్ చూపించాడు. దానికి ముందు కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 3 డీమెరిట్ పాయింట్స్ ఉన్నాయి. అవును కదా, టిమ్ డేవిడ్ అకౌంట్లో 3 డీమెరిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అది కాకుండా ఫైన్ కూడా వేశారు. ఇప్పుడు మళ్ళీ 2 డీమెరిట్ పాయింట్స్ అయితే టిమ్ డేవిడ్ అకౌంట్కి అయితే యాడ్ అయితే చేశారు. 5 డీమెరిట్ పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి. ఒక ప్లేయర్కి 4 డీమెరిట్ పాయింట్స్ యాడ్ అయితే ఆ ప్లేయర్ ఒక మ్యాచ్ అయితే బ్యాన్ అయితే అవుతాడు. ఇప్పుడు ఒక పాయింట్ ఎక్స్ట్రా అయితే యాడ్ అయింది, 5 డీమెరిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అందుకే టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్ అయితే బ్యాన్ అయితే అయినాడు. IPL 2027లో RCBకి ఫస్ట్ మ్యాచ్ అయితే ఆడాడు ఈ మహానుభావుడు. చూడండి, హార్దిక్ పాండ్యా స్లో ఓవర్ రేట్ 3, అంటే ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా ఉన్నప్పుడు 3 సార్లు ముంబై ఇండియన్స్ టీం అంటే స్లో ఓవర్ రేట్ అయితే మెయింటైన్ అయితే చేసింది కదా, అవునా కదా. అందుకే నెక్స్ట్ సీజన్ అంటే హార్దిక్ పాండ్యాని ఒక మ్యాచ్ అయితే బ్యాన్ అయితే చేశారు. కానీ ఇక్కడ మహానుభావుడు ఈ టిమ్ డేవిడ్ చాలా అంటే చాలా రూల్స్ అయితే బ్రేక్ అయితే చేస్తున్నాడు. అంటే ఒక ప్లేయర్ కానీ ఏమైనా కానీ మ్యాచ్ జరిగేటప్పుడు ప్లేయర్స్ మీద కానీ, మ్యాచ్ అఫీషియల్స్ మీద కానీ, మ్యాచ్ రెఫరీ మీద కానీ, అంపైర్స్ మీద కానీ ఇలాంటి పనులు అయితే చేయకూడదు. అంటే ఒక ఐస్ బ్యాగ్ అయితే నితిన్ మీనన్ అంపైర్ వైపు అయితే ఇసిరాడంట. BCCI సీరియస్గా యాక్షన్ తీసుకుంది, ఒక మ్యాచ్ బ్యాన్ చేసి పారేసింది. అది కాకుండా మ్యాచ్లో 50% మ్యాచ్ ఫీజు ఫైన్ అయితే వేసింది టిమ్ డేవిడ్కి. చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడు టిమ్ డేవిడ్, అవునా కదా. దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.